హాయ్ గైస్, వెల్కమ్ టు టీఎన్స్పియర్ ఛానల్. ఈరోజు మనం తెలుగు డిగ్రీ థర్డ్ సెమిస్టర్లోని అర్ధరాత్రి అరుణోదయం అనే పాఠం గురించి తెలుసుకుందాం. దీన్ని దాశరథి రంగాచార్యులు గారు రచించడం జరిగింది. ఈ పాఠం డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది. ఇక్కడ అర్ధరాత్రి అరుణోదయం అంటే ఏంటో తెలుసుకుందాం. పాఠంలోకి వెళ్ళే ముందు మొదటిగా కవి పరిచయాన్ని చూసుకుందాం. ఇక్కడ కవి పేరు దాశరథి రంగాచార్య. దేని నుండి గ్రహింపబడింది? జీవనయానం అనే గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. జననం 12 మార్చ్ 1930లో వీరు జన్మించడం జరిగింది. జన్మస్థలం వరంగల్ జిల్లా మహబూబాబాద్ చిన్నగూడూరు గ్రామంలో వీరు జన్మించడం జరిగింది. తర్వాత తల్లిదండ్రులు చూసుకుంటే వెంకటమ్మ, వెంకటాచార్యులు. బిరుదు ఇతన్ని అక్షర వాచస్పతి అని అనేవారు. వీరన్న పేరు దాశరథి కృష్ణమాచార్య. మామగారి పేరు వట్టికోట అలవారు స్వామి. ఇక్కడ రచనలు చూసుకుంటే చిల్లర దేవుళ్ళు, మోదుగ పువ్వులు, జానపదం వీరి యొక్క రచనలు. మరణం 2015లో మరణించడం జరిగింది. ఇది కవి పరిచయం. పాఠ్యభాగ నేపథ్యం చూసుకుంటే మన ఈ పాఠాన్ని చర్చించుకోవడం గల నేపథ్యం ఏంటి అంటే, ఒక పక్క దేశానికి స్వతంత్రం పొంది ఆనందోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో తెలంగాణ ప్రాంతంలోని చీకటిని గురించి తెలియజేస్తుంది ప్రస్తుత పాఠం. సారాంశం చూసుకుందాం. స్వతంత్రము ఆవిర్భావం. ఇక్కడ బ్రిటిష్ పాలన నుండి మన దేశానికి 1947 ఆగస్టు 15 మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఎన్నో శతాబ్దాలుగా మన స్వరాజ్యాన్ని కోల్పోయింది, సురాజ్యం నష్టపోయింది. ఎన్నో వేల మంది పోరాటమే మన దేశ వచ్చింది. మనం మన దేశాన్ని స్వాధించుకున్నాం, మన రాజ్యాన్ని సాధించుకున్నాం. అలా 15 ఆగస్టు 1947 అర్ధరాత్రి సమయంలో బ్రిటిష్ జెండా యూనియన్ జాక్ ఎర్రకోట నుండి దిగిపోయి మన భారత పతాకం 3 రంగుల జెండా అనేది ఎక్కింది. అర్ధరాత్రి 12 గంటలకు ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు భారత జాతి అనేది మేలుకుంది అని చెప్పేసి, అంటే అప్పుడు మనకు స్వతంత్రం వచ్చింది, మన రాజ్యం మనకు వచ్చింది, మన కళ్ళలు కన్నా మన దేశం మనకు తిరిగి వచ్చింది. అలా తర్వాత ఇక్కడ రంగాచార్య నిర్వహించిన తీరు. ఇక్కడ స్వతంత్ర ఉత్సవాన్ని చూడడానికి బెజవాడకు వెళ్ళాలని రంగాచార్యులకు ఉండేది, అంటే స్వతంత్రం చూడడానికి అంటే ఉత్సవాలను. కానీ హైదరాబాద్లో నిజాం రాజ్యంలో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. రాజ్యంలో రజాకార్ల విలయ తాండవం చేస్తున్నారు అన్నమాట. అంటే హైదరాబాదు అప్పటికి దేశానికి మొత్తానికి స్వతంత్రం వచ్చిన హైదరాబాద్ రాష్ట్రానికి మాత్రం దానికి మాత్రం అప్పటికి నిజాం వాళ్ళు పరిపాలిస్తూనే ఉన్నారు. అయితే దానితో రంగాచార్యులు గారు రహస్యంగా గ్రంథాలయంలో 10 మంది మిత్రులతో కలిసి స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారని చెప్పేసి ఆనాడు కొండమూరి వెంకటేశ్వరరావు, నకరికంటి కృష్ణమూర్తి, వీరభద్రం, మాలేదు కిషన్ రావు వీరందరూ ఇలా ఉన్నారు అని చెప్పేసి గ్రంథాలయంలో రహస్యంగా స్వతంత్ర దినం జరుపుకున్నారు వీళ్ళందరూ అని చెప్పారు. అయితే ఇక్కడ భారతదేశాన్ని వదలడం అంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి దయతో వదలలేదు. వారి యొక్క కారణం ఏంటి అంటే 1939 నుంచి 40లో హిట్లర్కి ఓటమి వచ్చింది. ఇంకా రష్యాలో సమాజవాద ప్రభుత్వం చావుదెబ్బ కొట్టడం, అమెరికా ఆటం బాంబ్ జర్మనీ మీద కాకుండా జపాన్ మీద వేయడం, దక్షిణాఫ్రికా, నమీబియా దేశ ప్రజలు బ్రిటిష్ రాక్షస ప్రభుత్వంపై పోరాటం చేశారు. ఇవన్నీ చూసి నష్టపోయి భారత ప్రజలు పరాయి ప్రభుత్వాన్ని సహించే స్థితిలో లేరు, సైన్యం సైతం మాట వినేటట్లు లేదు అని, అంటే అమెరికాలో వాళ్ళు చావు దెబ్బ పడి బయటకు వచ్చారు కదా. అంటే గౌరవం అమెరికాలో లాగా కాకుండా నేను బ్రిటిష్ వాళ్ళు గౌరవంగా బయటకు వెళ్ళడం మంచిదని చెప్పేసి బ్రిటన్లో లేబర్ పార్టీని గెలిపించారు. విధి లేక భారతదేశాన్ని వదిలారు. ఇది కారణం.
అంటే మనకు వాళ్ళు దయతో ఇవ్వలేదు, వాళ్ళు కారణంతోనే మనకు స్వతంత్రాన్ని ఇచ్చారు. తర్వాత బ్రిటిష్ కుట్ర. వాళ్ళ కుట్ర ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏ దేశాన్ని పాలించినా ఆ దేశాన్ని విభజించడం అది ఒక విధానం అన్నమాట. ఇప్పుడు వియట్నాం, కొరియాను ఆ దేశాలను విభజన, ఇండియా మరియు పాకిస్తాన్ ఆ రెండింటిని విభజన చేసి హైదరాబాద్ నిజాం రాజ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పన్నిన పన్నాగమే ఈ మన స్వతంత్రం అన్నమాట. అయితే నిజాం రాజు ఈ అవకాశం కోసం 1911 నుంచి ఎన్నో కలలు కంటూ ఉన్నాడు. జిన్నా అందుకు ముసలి నక్క. దీనికి ఈ జిన్నా ముసలి నక్క అన్నమాట. ఎప్పుడు కూడా రాజుని ఉసిగొల్పుతూ ఉంటాడు. 12 జూన్ 1947 నిజాం స్వతంత్రమున ప్రకటిస్తూ ఆజాద్ హైదరాబాద్ను అవతరించింది. అలా చార్మినార్ మీద అస్లాఫాయి పథకాన్ని ఎగురవేశారు. అంటే అప్పుడు అర్ధరాత్రి అరుణోదయం, అంటే మన దేశానికి మొత్తానికి స్వతంత్రం వచ్చినా కూడా ఇంకా మన హైదరాబాద్ రాష్ట్రం ఇంకా చీకట్లోనే ఉంది అని చెప్పేసి కవి ఆవేదన చెందాడు. ఇది పాఠం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ TN Spear ఛానల్.